కొల్లాపూర్ మండలం జీడిమెట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2006-2007 బ్యాచ్ కు చెందిన 10వ తరగతి విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థుల ఆహ్వానం మేరకు వారికి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను కార్యక్రమంలో పాల్గొనగా సరస్వతి పూజ, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. పూర్వ విద్యార్థులంతా ఒకచోటకు చేరి తమ పాఠశాల రోజులను గుర్తు చేసుకున్నారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను విద్యార్థులంతా కలిసి సెలవుతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమానికి ఆహ్వానించి సత్కరించడం సంతోషంగా ఉందని, జీవితంలో మరిచిపోలేని రోజుగా గుర్తుండిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో 2006-2007 బ్యాచ్ విద్యార్థులు పాల్గొన్నారు. చేసి వారు నేషనల్ లెవెల్లో అవార్డు తీసుకోవడం చాలా గొప్ప విషయం. ఎవరు కూడా గుర్తు చేయలేదు. 2017 అక్కడ వచ్చిందంటే అప్పటికి నేను రిటైర్ అయ్యి కూడా 12 ఏళ్ళు అయింది. అప్పటికి నేను గుర్తు చేసుకొని ఇంటి దగ్గర ఉండి చాలా సంతోషపడ్డాను. ప్రేమల గురించి చెప్పాడు కానీ ఏది చిన్నది ఏది, ఆ స్కూల్ కూడా అలాగే ఉండేది, ఎప్పుడు ఏది పడిపోద్దో తెలియదు అన్న పరిస్థితిలో. సో అంత చక్కగా సపోర్ట్ చేసుకుంటూ, అంటే మనం గమనించాల్సింది ఏం ఇంట్రెస్ట్ ఉంది, ఏ టాలెంట్ ఉంది, అది విద్యా విధానం మారాలి. ఏ టాలెంట్ రావాలన్నా తను చెప్పినట్టు ఫీల్డ్లోకి వెళ్ళాక కొలతలు రామచంద్రం సార్ని గుర్తుపెట్టుకునే బదులు ముందే నేర్చుకుంటే బెటర్. పిల్లలకు కూడా ఇంట్లో పనులు నేర్పించండి. మీరు కష్టపడ్డారు, నా పిల్లలు కష్టపడకూడదని ఎప్పుడు అనుకోకండి ప్లీజ్. పిల్లలకి సుఖం నేర్పిస్తే వాళ్ళు దానికి అలవాటు అయిపోతారు. ఇంట్లో కూరగాయలు కట్ చేయడం నేర్పియండి, ఆడపిల్లలు మగపిల్లలను కాదు. తర్వాత ఇప్పుడు దసరాకు డ్రెస్ పట్టించుకుందామని నేను అనుకుంటా. ఈ లోపల మా కొడుకు ఒక డ్రెస్ తీసుకొస్తాడు. అది మనకు నచ్చకుండా కానీ నేను వేసుకోవాలి అంటే మనకు కాంప్రమైజ్గా పోతే ఏ ప్రాబ్లం ఉండదు, మంచిగా ఉంటుంది. ఆ విధంగా నాకు ఇదైపోయింది. నేను జీడిమెట్ల చేసిన రోజులు నాకు చాలా, ఎందుకంటే ఫస్ట్ ఇయర్లోనే చాలా అంటే మంచి హెడ్ మాస్టర్ అని ఒక పేరు వచ్చేసింది. ఎట్లా వచ్చింది